వాయిదాకి వారంటీ ఇస్తారు. నాయకులు అది ఎవరన్నా చంద్రబాబు అని జగన్ ఎవరైనా అవనివ్వండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సంవత్సరాల వరకు కేసులు సాగుతూనే ఉన్నాయి. మాకు 2 వాయిదాలు కలిపి 3వ వాయిదాకు వారంటీ ఇస్తున్నారు. లేదు, నా మీద లేదండి. చెప్తున్నా, ఎవరన్నా సరే అండి, నా మీద ఉంటే నేను మాట్లాడాలి అంటే మా బంధువుల మీద ఉండొచ్చు, మా ఫ్రెండ్స్ మీద ఉండొచ్చు. చెప్తున్నా, మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి? అది ఎవరన్నా ఒకటే అంటారు కదా. ఇప్పుడు అంటరాంతనం నేరం అన్నారు. ఇప్పుడు మరి ఉన్నోడికి ఒక లెక్క, లేనోడికి ఒక లెక్క ఏంటి? ఈ దీనిలో కూడా ఈ పక్షపాతం ఏంటి? ఎవరన్నా పక్షపాతం లేదా? ఏ ప్రభుత్వం? ప్రభుత్వం గురించి అనట్లేదండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు కేసు పడిందండి, మేము వెళ్ళకపోతే 2 వాయిదాలకు 3వది వారంటీ ఇస్తున్నాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, మేము మనుషులమే కదా. అంటే మేము లేని వాళ్ళు అన్నా, వాళ్ళు ఉన్నవాళ్ళు అన్నా, అది ఎవరైనా అవనండి. కోట్లు దొబ్బిన వాళ్ళు ఎవరన్నా అవనివ్వండి. వాళ్ళు లోపల మెయిన్ జనాల్లో ఇది మాత్రం సిచ్యువేషన్ బాగా ఇదవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పెడుతుంటే మమ్మల్ని లోపలేస్తారు. మరి సంవత్సరాల తరబడి పిటిషన్లు వేసుకొని ఇవి వేసుకొని మేము రీకాల్ పిటిషన్ వేయాలంటే లాయర్కి ఒక 200 కొట్టి నాకు ఒంట్లో బాగోలేదు ఏదైనా ఒక చేస్తాం. మరి వాళ్ళకి ఎలాగా జడ్జీలు కూడా మేము కోర్టులను తప్పు పట్టట్లేదండి. అందరికి ఒకటే న్యాయం కదా. అంటే ఇక్కడ డబ్బుతో ముడిపడి ఉందంటారా? మరి అంతే కదండి, డబ్బుతోనే కదా. మరి డబ్బుతో కదా, మరి అందరికి ఒకటే న్యాయం అన్నప్పుడు వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఎలా ఉంటుంది? సామాన్యుడికి ఒకటి, డబ్బు ఉన్నోడికి ఒకటి, 2 న్యాయాలు అయిపోయినాయి. అప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వాలు చూసుకోవాలంటారా, లేకపోతే కోర్టు యాజమాన్యం చూసుకోవాలంటారా? కోర్టే చూడాలి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? కోర్టు యాజమాన్యమే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? కోర్టులో చూసుకోవాలి.